गजाननं भूतगणातिसेवितं गपित्थजम्बो फलसारभक्षणम् उमाष्टं शोकविनाशकारणं नमामि విఘ్నేశ్వరపాదపంకజం. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఒడిదుడుకులు. ముందు ఎప్పుడు లాభం వస్తుందనేది తెలియదు. పెట్టినటువంటి పెట్టుబడికి మరింత అప్పులు చేసి వ్యాపారాన్ని జటిలం చేసుకోవటం, అలాగే అదే వ్యాపారానికి ఎంతో నమ్మకంగా పెట్టి చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఒక చోట వ్యాపారం పెట్టిన తర్వాత నమ్మకస్తులు లేక మోసపోయి పార్ట్నర్షిప్లో కానీ లేదా మీరే యజమాని ఉండి మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు మిమ్మల్ని తూలనాడి మీ దగ్గర పని మానేసి వెళ్ళిపోయినా కానీ మీ వ్యాపారం కుంటుపడ్డం ఖాయం. అంతే కదండి. మీ వ్యాపారంలో మరొకరు వేలు పెట్టి మీ వ్యాపారాన్ని మరింత చిందరవందర చేసేసి అనవసరమైనటువంటి సలహాలన్నీ ఇచ్చి లేదంటే అనవసరమైన పెట్టుబడులన్నీ పెట్టించి మీకు ఇబ్బందులు కలగజేయడం అనేటువంటిది సాధారణంగా అందరికీ జరిగేటువంటి ఒక విధానం. అసలు మీరు పెట్టినటువంటి వ్యాపారానికి ధనాకర్షణ జనాకర్షణ ఉందా లేదా? ఒకవేళ మీరు వ్యాపారం పెట్టి సంవత్సరమైనా కానీ అసలు మీకు వ్యాపారానికి జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మీకు వచ్చిన లాభం వచ్చినట్టే ఉన్న చోట, అంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి వ్యాపారం ఎక్కడుందో ఆ వ్యాపారం దగ్గరే ఖర్చు అయిపోతుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక మార్గం ఉంది. వణిగీంద్రము అని వాణిజ్యాధిపతి ఋగ్వేద మంత్రం. ఆ ఋగ్వేద మంత్రంలో చెప్పబడింది వణిగీంద్ర యంత్రాలు ఇవి. వణిగీంద్రానికి సంబంధించినటువంటి యంత్రాలు వాణిజ్యాధిపతి. ఈ యంత్రాలని కనుక మనం హోమం చేసి దీనికి సంబంధించినటువంటి బీజాక్షరాలని యంత్రం మీద ధారపోసి వ్యాపార స్థలంలో ఉంచి ఒక 40 రోజులు ఖచ్చితంగా దీనికి పూజ జరిగినట్లయితే, అంటే రోజు కూడా మీరు షాపు తెరవగానే, వ్యాపార సంస్థ తెరవగానే దీంతో కాస్త ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి 4 పువ్వులు అక్షతలు పసుపు కుంకుమ వేసి 4 మంత్రాలు చెప్తాం. ఆ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే ఖచ్చితంగా మీకు వ్యాపారాభివృద్ధి తీరుతుంది. యంత్రాల్ని మంత్రాల్ని నమ్మచ్చా అంటే సాఫ్ట్వేర్ చేసి దానికి ఒక ప్రోగ్రామింగ్ చేసి కోడింగ్ చేసి దానికి ఒక మిషన్ తయారు చేసి దానికి ఒక పెట్టి తయారు చేసి అందులో దానికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా దానికి ఏర్పాటు చేసి ఒక ఫోన్ అనేటువంటి యంత్రాన్ని తయారు చేసేంత వరకు అసలు ఫోన్ని నమ్మచ్చా, ఫోన్ అనేటువంటిది ఉంటుందా, ఫోన్ అనేటువంటి ఒక వ్యవస్థని ఎక్కడికి పడితే అక్కడ పట్టుకెళ్ళచ్చు అనేటువంటిది ఎవరైనా నమ్మారా? ఇది కూడా అంతే. యంత్రము అనేటువంటిది మీకు బహిర్గతంగా కనబడుతున్నటువంటి ఒక ప్లేట్ అంతే, రాగి ప్లేట్. కానీ రాగికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఏదైతే ఆకర్షణ శక్తి అని అంటూ ఉంటామో అది మనకి కలగజేస్తుంది. ఈవెన్ మీరు ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఎర్త్ కోసం రాగి ప్లేట్లనే ఉపయోగిస్తారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు 40 రోజులు చేసిన తర్వాత మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాము, ఖర్చు బాగా అవుతుంది కదా, వీటిని మనం ఉపయోగించిన తర్వాత కూడా ఇంకా రాకపోతే ఏంటి పరిస్థితి అంటే వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యంత్రాన్ని కాదు మీరు నమ్మేది, యంత్రం ఉపయోగించేటువంటి పద్ధతిని. ఆ పద్ధతి ప్రకారం చేస్తే మీరు ఇలాగే షాపులో కొనుక్కొని వచ్చి పెట్టేస్తే దీనివల్ల ప్రయోజనం ఉండదు. పూజ చేసినంత మాత్రాన ఫలితము ఇవ్వదు. దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలని తగినట్టుగా పూజ చేసి దానికి తగినటువంటి ప్రదేశంలో పెట్టినట్లయితే ఖచ్చితంగా ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వ్యాపారస్తులకి
ఇది సరైనటువంటి మార్గము అనేటువంటిది అథర్వ వేదంలో చెప్పబడుతోంది. కాబట్టి దాన్ని పాటించండి. మీకు మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి. మీకు తగినటువంటి మార్గం మేము చూపెడతాం. శుభం.